నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, అంటే పేరెంట్స్తో ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్తో, మీ భార్యతో కానివ్వండి, మీ భర్తతో కానివ్వండి, లేదా కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి, కొలీగ్స్తో, ఆఫీస్లో ప్రొఫెషనల్గా, పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొద్ది రోజులు సొసైటీకి, జనాలకి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా కొద్ది రోజులు అక్కడే ఉండి లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ రాశికి సంబంధించి. పైగా మీరు చేసిన బిజినెస్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఏవైతే మీరు మార్పులు ఎక్స్పెక్ట్ చేశారో అవి జరగక వీళ్ళింతే ఇంకా మారరు, మనల్ని మనమే మార్చుకోలేమో, ఈ సిచ్యువేషన్స్ మార్చాలని నేను ఎంత ట్రై చేసినా పలానా వ్యక్తిని కానీ, పర్సన్ కానీ, మీ లైఫ్ పార్ట్నర్ని కానివ్వండి, బిజినెస్లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, ఏదైనా సరే మార్చడానికి ట్రై చేసి ఇంకా ఇంతకు మించి మనం చేయలేమేమో అని చెప్పేసి గివప్ చేసేసి ఎక్కడికైనా కొద్ది రోజులు వెళ్ళిపోదాం ఈ ప్రపంచాన్ని వదిలేసి, నాతో నేను టైం స్పెండ్ చేయాలి, రిఫ్రెష్ అవ్వాలి, తర్వాత ఏదైనా సరే బాగా ప్లాన్ చేసుకుని మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా మీ జర్నీ అనేది ఈ వీక్లో స్టార్ట్ చేస్తారు. సెప్టెంబర్లో ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటారు. అండ్ నాకు రైట్ పాత్ ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఏ పాత్లో వెళ్తే నాకు మంచి జరుగుతుంది, అసలు నాకు రైట్ సొల్యూషన్ ఏంటి, నేనేంటి, నా లైఫ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ చాలానే ఉంటాయి. బట్ మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవడానికి, కొంచెం రెస్ట్గా ఉండడానికి, సొసైటీ నుంచి, అలాగే మీకు మీ ఫ్యామిలీ నుంచో, మీ డైలీ రొటీన్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఎక్కడైనా సరే యోగా, మెడిటేషన్, కొన్ని రిట్రీట్ సెంటర్స్, లేకపోతే కొన్ని అడ్వెంచర్స్, కొన్ని ట్రావెల్స్ చేయడానికి ఇష్టపడతారు. అటుగా మీ ప్రయాణం కొనసాగుతుంది. అలాగే కొన్ని క్రానిక్ డిసీజెస్, హెల్త్ బాగాలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, మైగ్రేన్ సమస్యలు కానివ్వండి, కొంచెం అవి ఎక్కువ ఈ వీక్లో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. అది కూడా మీ పర్సనల్ లైఫ్లోనో, ప్రొఫెషనల్ లైఫ్లోనో విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆ స్ట్రెస్ అనేది మీ బాడీ మీద పడటంతో మెంటల్గా, ఫిజికల్గా కూడా బాగా అలసిపోయినట్టుగా, ఇంకా ఓపిక లేనట్టుగా, ఇంకా మనం చెయ్యలేము అన్నట్టుగా అనిపిస్తుంది. హెల్త్ విషయంలో క్రానిక్ అంటే కొంచెం క్రానిక్ జబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ వారంలో. ఇకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. పెళ్ళిళ్ళకి సంబంధించిన మాటలు కానివ్వండి, ఆ సంప్రదింపులు కానివ్వండి, దానికి సంబంధించిన డేట్స్ ఫిక్స్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్లో పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభకార్యాలకి సంబంధించిన విషయాలు చర్చలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, దానికి సంబంధించిన వీసాలు కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్లో కూడా కొత్త కొత్త మార్పులు చేస్తారు, ధనాన్ని బాగా ఆకర్షిస్తారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, సోషల్ మీడియాలో మార్కెటింగ్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి బాగా కలిసి వస్తాయి. బట్ ఏదేమైనప్పటికీ కానీ హెల్త్ మీద మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్.